వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సంచలనాత్మక ఇంటి దోపిడీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు. కరీంనగర్లోని భగత్ నగర్లో నివాసముంటున్న 80 సంవత్సరాల వయసు గల ఎండి అజ్మత్ అలీ ఇంట్లో గత నెల 21న రాత్రి జరిగిన సంచలనాత్మక ఇంటి దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ దర్యాప్తులో బాధితుడి అల్లుడు మహమ్మద్ రాజివుద్దీన్, మనవడు మహమ్మద్ అజీం రజాన్ ఈ నేరానికి ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు వెల్లడైందని, వీరిరువురు మరో ముగ్గురు నిందితులను కలుపుకొని ఈ దోపిడీకి పాల్పడ్డట్టు వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్కు చెందిన వారి ముగ్గురు సహచరులను మీరట్ పోలీసుల సహకారంతో కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని A3 సల్మాన్, A4 సల్మాన్, A5 హసీన్ వద్ద నుంచి 2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డమ్మీ పిస్టల్స్, కత్తులతో వచ్చిన నిందితుల ముఠా కరీంనగర్ భగత్ నగర్లోని ఎండి అజ్మత్ అలీ నివాసంలోకి బలవంతంగా ప్రవేశించి నిందితులు ఇంట్లో ఉన్న వారిని కత్తులు, డమ్మీ పిస్టల్స్ తో బెదిరించి వారి చేతులు కాళ్లు కట్టి నిర్బంధించి ఇంట్లోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లను దోచుకెళ్లినట్లు వివరించారు. అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో ఆ ఇంటి ప్రాంగణంలో నివాసముంటున్న అద్దెదారులకు చెందిన 2 మోటార్ సైకిళ్లను కూడా తీసుకెళ్లారని బాధితుడిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ సంచలనాత్మక దోపిడీ కేసును స్వల్ప వ్యవధిలో విజయవంతంగా ఛేదించేందుకు నిరంతరం శ్రమించి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను ఉత్తరప్రదేశ్లో గుర్తించిన దర్యాప్తు అధికారులు మరియు ప్రత్యేక పోలీసు బృందాల అంకితభావం, సమన్వయంతో కూడిన కృషిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభినందించారు. నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సహకరించిన ఉత్తరప్రదేశ్లోని మీరట్ పోలీసులను కూడా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. అమలు చేయడం ఎలా జరిగిందంటే, బాధితుడి ఇంటి గురించి, అక్కడ ఉన్న విలువైన వస్తువుల గురించి పూర్తి అవగాహన ఉంచుకున్న రజావుద్దీన్ మరియు అతని కొడుకు A2 అజీం రజా మీరట్కు చెందిన ముగ్గురు సహచరులతో కలిసి దోపిడీకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తారీఖు మీరట్ నుంచి రామగుండం వైపు రైల్లో ప్రయాణించి వచ్చారు. అనంతరం 21వ తారీఖు రాత్రి డమ్మీ పిస్టల్స్ మరియు కత్తులతో బాధితుడి ఇంట్లో ప్రవేశించి అతని కుటుంబ సభ్యులను బెదిరించి నిర్బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో A1, A2కు ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా ఉన్నది, వాళ్ళు పాత నేర చరిత్ర ఉన్నది. A1 రజావుద్దీన్ మరియు అతని కొడుకు అజీం రజాలు మీరట్లో హత్య, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, దొంగతనం తదితర కేసుల్లో ప్రమేయం ఉంది. వీరిపైన మీరట్లో మర్డర్ కేసు, ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ అండ్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. అవి కూడా అక్కడ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయని దర్యాప్తులో భాగంగా A3 నుంచి A5 వరకు నిందితులు మీరట్లో సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరిచి వీళ్ళని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద మనం కరీంనగర్ తీసుకొని వచ్చాము. ఇక్కడ మరియు వాళ్ళను మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ రిమాండ్కు తరలిస్తాము. ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొత్తు A3 to A5 నిందితుల వద్ద 2,09,000 నగదు, బంగారు ఆభరణాలు 43.67 గ్రాములు, వెండి ఆభరణాలు 64.98 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. మిగతా దోపిడీ సొత్తును కూడా స్వాధీనం చేసుకునేందుకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. A1, A2లను కస్టడీ తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. A1 మొహమ్మద్ రజావుద్దీన్, A2 అజీం రజా వీరిద్దరిని మనము ఇక్కడికి పోలీస్ కస్టడీ తీసుకోవడానికి PT వారెంట్ ఫైల్ చేయడం జరిగింది కరీంనగర్ 2nd అడిషనల్ JFCM కోర్టులో. ఈ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మన టీంను అక్కడ టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరట్ నుంచి వీళ్ళను తీసుకొని వచ్చి ఫర్దర్ రికవరీ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. ఈ సంచలనాత్మక దోపిడీ కేసును స్వల్ప వ్యవధిలో విజయవంతంగా నిరంతరం శ్రమించి సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను ఉత్తరప్రదేశ్లో గుర్తించిన దర్యాప్తు అధికారులు, ఉత్తరప్రదేశ్లో అక్కడ పోలీసు బృందాలు అంకితభావంతో, సమన్వయంతో కూడిన కృషితో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అందరినీ అభినందించారు. ఇందులో ముఖ్యంగా కరీంనగర్ టౌన్ ఏసీపీ గారు, ఏసీపీ విజయ్ కుమార్ గారు, రూరల్ ఏసీపీ, CCRB ఏసీపీ శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ ఏసీపీ గారు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ
టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్ గారు, హుజురాబాద్ ఏసీపీ మాధవి గారు, ఇన్స్పెక్టర్స్ 2 టౌన్ సృజన్ రెడ్డి, రామచందర్ టౌన్ ఇన్స్పెక్టర్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ మరియు ఇతర అధికారులందరూ కృషి చేసినందుకు వీరందరి కృషిని కమిషనర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో మేము ప్రజలకు మా నుంచి పోలీసు నుంచి తెలియపరిచేది ఏమనగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి. అలాగే డయల్ 112కు ఇన్ఫార్మ్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.